నువ్వు వెళ్ళమని అడుగుతున్నాము తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆది నుంచి అంతము వరకు మీరే ఇక్కడుండి తండ్రి యేసయ్య, మీ వాక్యము నుంచి ఆశ్చర్యకరమైన విషయములు తెలుసుకునేటట్లు మా బిడలైన వారి కండ్లు తెరవమని పరిశుద్ధుడైన యేసయ్య పాదాల చెంత అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, దేవనామములో మీకెల్లరికూ కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. చదవబడిన వాక్యము గనక మనము చూసినట్లయితే, దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేసెదవు. ఏంటంటండి? దిద్దుబాటు నీకు అసహ్యము. వాక్యములోనికి వెళ్ళే ముందు జనరల్గా మనము ఆలోచించినట్లయితే మనందరికీ కూడా కొంచెం ఎవరైనా ఏదైనా నువ్వు ఇట్లాగుండాలి, ఇలాగ చెయ్యొద్దు, ఇలా ఎందుకు అలాగ మాట్లాడుతున్నావు, మామూలుగా మాట్లాడచ్చు కదా అని ఎవరైనా మనల్ని అన్నారనుకోండి, అమ్మా తీసుకుంటామా, తీసుకోలేమంటారా? చాలే నువ్వు నాకు చెప్పొచ్చావు, నాకు తెలిసి ఎట్లా మాట్లాడాలో, నీ పని నువ్వు చూసుకో. ఎవరైనా సరే, అది చిన్నపిల్లలైతే ఇంకా పెద్దోళ్ళైతే ఆగుతారు. చిన్నపిల్లలైతే ముఖం మీద ఏం చెప్తారు, చెప్పొచ్చావులే అని చెప్పినట్టు వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని వాక్యము సెలవిస్తుంది, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. మనందరినీ దేవుడు చూడలేదు, ఇంకా ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం అప్పటికే. అయితే ఆసాపు రాశారు ఈ కీర్తన. మనము గనక చూసినట్లయితే ఆసాపు కీర్తన అని ఉంటుంది 50వ కీర్తనకి. అయితే ఆయన ఒక గాయకుడు. అయితే ఆయన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించారండి? దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నా మాటలు వెనుకకి తోసెదవు. ఈరోజు క్రైస్తవ బిడలమైన మనము, రక్షణ అందుకున్న మనము, దేవుని బిడలుగా చెప్పబడుతున్న మనల్ని మనము దిద్దుకోవాల్సిన సమయం ఇది. ఎన్నో మిషన్స్ మనం చూస్తూ ఉంటాం. ఎవరికైనా ఇట్లా ఉంటుందా? రాకడ సిద్ధబాటు ఉంటుందా? మనల్ని మనం దిద్దుకునే అవకాశం ఉంటుందా? సిలువకు సిద్ధపడడం ఉంటుందా? తైలాభిషేకము, దేవుని చేత అభిషేకము పొందుకునే అవకాశం ఉంటుందా? ఎక్కడైనా మనం ఇవన్నీ చూస్తామా అని అంటే ఇప్పుడు చూడొచ్చు, కానీ బైబిల్ మిషన్ స్థాపించినప్పుడు ఇవి ఎక్కడనూ కూడా లేవు. కేవలము మన దగ్గర మాత్రమే ఉన్నాయి. అయితే నేటి కాలంలో ఎక్కడ చూసినాను మనము ఏదైనా చూస్తాము. ఎక్కడైనా తైలాభిషేకం అంటే ఎక్కడైనా జరుగుతుంది, మోషోపవాసములంటే ఎక్కడైనా జరుగుతుంది, సిలువ ధ్యానాలంటే ఎక్కడైనా జరుగుతున్నాయి. అమ్మా గుర్తుంచుకునండి, ఈ మిషను దేవుని వ్రేలు చేత రాయబడిన మిషన్. అవునంటారా కాదంటారా? నమ్మిన వారి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. ఈ మిషను దేవుని వేలు చేత రాయబడిన మిషన్ కాబట్టి ఈ మిషన్లో జరిగే ప్రతి కార్యక్రమము ఎవరు బయలుపరుస్తారంట? పరిశుద్ధాత్మ దేవుడే బయలుపరిచినారు కాబట్టి, జరిగి ఉన్నాయి కాబట్టి మనకి శ్రేష్టమైన అవకాశము మనము పొందుకుని ఉన్నాము. దిద్దుబాటు మాసము. విశ్వాస జీవితము అంటే మనం ఎప్పుడు కూడా సరి చేసుకుంటూ ఉండాలి. ఏ రోజైనా సరే, వాట్ ఎవర్ నువ్వు ఎంత మంచి పొజిషన్లో ఉన్ననో సరే, నీ భక్తి జీవితము ఎంత గొప్పగా ఉన్ననో సరే, విశ్వాస జీవితము సరి చేసుకుంటూ ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉండాలంటే ఆత్మీయ జీవితం ఏం చేయాలంటే అండి, సరి చేసుకుంటూ ఉండాలి. అది ఎప్పటికంటే ఎప్పటికీ అప్పుడు మనం సరి చేసుకుంటూ ఉండాలి. ఇంకా అర్థం అవ్వాలంటే, ఒక ఉద్యోగంలో మనము కష్టపడుతున్నాం అనుకోండి, ఒక వ్యాపారంలో మనము కష్టపడుతున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు ఏం చేయాలి? మనము కొత్త ఐడియాస్తో మనము ముందుకు వెళ్తూ ఉండాలి. కొత్తగా మనం కస్టమర్స్ని ఏం చేయాలి? సాటిస్ఫై చేస్తూ ఉండాలి. ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళు. అప్పుడే ఏమవుతుంది? వృద్ధిలోనికి అనేది వస్తూ ఉంటుంది. వారి యొక్క వ్యాపారం కానీ, వారి యొక్క ఉద్యోగం కానీ, వారు ఎక్కువ కష్టపడితే తొందరగా ఏమొస్తుందంటే అండి, ప్రమోషన్స్ అనేవి మనము చూస్తూ ఉంటాం. అలాగనే ఆత్మీయ జీవితంలో మనము ఎదగాలి అని అనుకున్నట్లయితే ఎప్పటికెప్పుడు మనము సరి చేసుకుంటూ ఉండాలి. అయితే ఇందులోనే ఒక సమస్య ఉంది. ఏంటి అంటే, మనందరికీ కూడా ఆశ అనేది ఉంటుంది. ఆశ అనేది అందరికీ ఉంటుంది. అదిగో నేను బాగుపడాలి, నా ఆత్మీయ జీవితము ఎదగాలి, జీవితము సరి చేసుకోవాలి అని చెప్పి అందరికీ ఉంటుంది. కానీ ఏం చేస్తామంట మనము? చెప్పాలి. ఏం చేస్తాము?
సరి చేసుకోము. ఏంటంట? సరి చేసుకోము. ఆశ ఉంటే సరిపోదు, ఏముండాలంట? మన యొక్క ప్రయాసం ఉండాలి, మన యొక్క కష్టం ఉండాలి, మన యొక్క ప్రయత్నం ఉండాలి. ఆత్మీయ జీవితంలో మనల్ని మనము సరి చేసుకోవడానికి, సరి చేసుకోపోవడం వల్లే ఎక్కడున్న వారము మనము అక్కడనే ఉండిపోతున్నాం. ఏంటండి? ఎక్కడనో నీ భక్తి జీవితము ఎక్కడ ప్రారంభమైందో అక్కడనే ఉండిపోతుంది. ఎందుకు అని అంటే సరి చేసుకోకపోవడం వల్లే. దైవజనులైన దేవదాసయ్య గారు అన్నారు, క్రైస్తవులు ప్రార్థనలు ఎందుకు నెరవేరట్లేదు అని అడుగుదురేమో, నమ్మికలోని నడతలోని లోబముండుటను బట్టి నెరవేరవు అని దైవజనులు రాస్తున్నారు. ఏంటంటండి? నమ్మికలోని లోబడటలోని ఏముండదంటండి? ప్రయత్నం అనేది ఉండదు, లోబడడం అనేది ఉండదు. కాబట్టి క్రైస్తవుల యొక్క ప్రార్థన ఏమవుతుందంటండి? నెరవేరట్లేదు. ఈరోజు మనం అందరము కూడా ప్రశ్నించేవారమే, అవునా కదా? దేవుణ్ణి ప్రశ్నిస్తాం, ఎందుకు నేను ఇలాగుండిపోయింది, ఎందుకు నా కుటుంబం ఇలాగుండిపోయింది, ఎందుకు నా భర్త ఇలాగున్నాడు, ఎందుకు అందరి జీవితాలు అందరి కుటుంబాలు బాగున్నాయి, నా కుటుంబం మాత్రమే ఎందుకు ఇలాగనున్నది అని చెప్పి ప్రశ్నించే వారముగా మనం ఉంటాము. అమ్మా, ఆలోచించండి. దిద్దుబాటు మాసంలో ఉన్న మనల్ని మనము సరిదిద్దుకున్నామా? మన కుటుంబంని సరిదిద్దామా? దేవుని మాటలు వినిపిస్తుందా? దేవుని మాటలు బహిరంగంగా వింటున్నావు, హృదయంలో భద్రపరచుకోగలుగుతున్నావా లేదా అనే విషయమని మనము ఆలోచించుకోవాలి. ఈ 50వ కీర్తన కనుక మనం చూసినట్లయితే ఇది ఆసాపు రాసిన కీర్తన. అయితే ఈ ఆసాప్ అనేవారు ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అంట. ఎవరంటండి? మంచి మ్యూజిక్ డైరెక్టర్ అంట. అయితే ఈ అధ్యాయం అంతా కూడా ఆ మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరి కోసం రాశారంటే భక్తిహీనుల కొరకు రాశారంట. ఏమా? భక్తిహీనుల కొరకు ఈ అధ్యాయం అంతయు కూడా రాసి ఉండడం మనము చూస్తూ ఉంటాం. ఏంటంటండి? దిద్దుబాటు నీకు అసహ్యము, నీవు నా మాటలు నీ వెనుకకి త్రోసివేసెదవు. అంటే దేవుని మాటలు మనం వింటున్నప్పుడు ఆ మాటలు మనం ఏం చేస్తున్నామంటండి? వెనుకకి త్రోసివేస్తున్నాం. రిజెక్టింగ్ అంటే దేవుడు నీతో స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నారు, కానీ మీరేంటంట దానిని అంగీకరించలేకపోతున్నారు. దేవుని సన్నిధికి వస్తున్న మనము అందరమును కూడా ప్రతిరోజు కూడా దేవుని వాక్యముతో మనల్ని మనము సరి చేసుకుంటూ ఉండాలి. మీ అందరికీ కూడా ప్రొద్దున్నే లేచి వాక్యము చదివే అలవాటు ఉన్నదమ్మా? ఎవరికైనా? అందరికీ వాక్యము చదివేటప్పుడు ఏ రోజైనా సరే ప్రతిరోజు వాక్యము చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా ఒక్కొక్క మాట తెలియజేస్తూ ఉంటారంట. అంటే ఏంటంటే ఈరోజు నీ యొక్క స్థితి ఏమిటి, ఈరోజు నీ యొక్క పరిస్థితి ఏమైపోతుంది అనే విషయము పరిశుద్ధాత్మ దేవుడు మనతో వాక్య రూపంలో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనందరమును కూడా ఏం చేయాలంటండి? వాక్యమని అలవాటు చేసుకోవాలి. రోజుకి ఒక్కసారైనా సరే చదవడము అలవాటు చేసుకోవాలి. అమ్మా, మాకు చదవడం రాదు, మరి మేము మమ్మల్ని ఎలాగ సరి చేసుకోవాలి, మాకు చూడడం రాదు, చదవడం రాదు అనే తల్లిలైన వారు ఉన్నట్లయితే, మీరు చూసే సీరియల్ ఒక ఎపిసోడ్ మిస్ అయ్యారనుకోండి, ఏం చేస్తారు? చదువు రాలేనోళ్ళు, టచ్ మొబైల్ లేని వారు ఏం చేస్తారు? మీ పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిన్న ఏం జరిగింది అని చెప్పి అడుగుతారా? అడగరా? మీరు అడుగుతారా? అడుగుతాం. ఎందుకంటే ఉండలేం, ఎందుకంటే సస్పెన్స్ కాబట్టి, ఆ సస్పెన్స్ పోగొట్టకూడదు కాబట్టి ఏం చేస్తాము? అడుగుతాం. పక్క వాళ్ళని అడిగి ఏంటి అసలు ఏం జరిగింది, ఎక్కడ వరకు వచ్చింది స్టోరీ అని మనము కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు వాక్యము చదవడం రాదని మీరు ఆ సాకులు చెప్తున్నారా? ప్రార్థన చేయడం రాదని మనము సాకులు చెప్పినట్లయితే మీరందరూ ఏ వరుసలో ఉన్నారంటే దేవుని మాటలు వెనుకకు త్రోసే వరుసలో ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా వాక్యము ఎప్పుడు వినను సరే, ఎక్కడ వినను సరే, రోడ్డు మీద ఒక వాక్యము చదివి ఎక్కడైనా ఒక వాగ్దానము మీరు చూసినను సరే, ఈ మాటలు నా కోసమే అని అనుకోవాలి. ఏంటంటే ఈ మాటలు నా కోసమే, నరహత్య చేయరాదు అనేసి ఎక్కడైనా మనం దేవుని వాక్యము చూస్తూ ఉంటాం. అప్పుడు మనకేమనిపిస్తుంది? ఆ నరహత్య చేసిన వాళ్ళ గురించి మనకేంట్లే అవసరమో, మనం ఎప్పుడైనా నరహత్య చేసేస్తామా ఏంటో ఈయన అట్లా రాసుకున్నారు అని అనుకుంటాం. అమ్మ, నరహత్య అని అంటే కత్తితో పొడిచిందే నరహత్య కాదంట.
ఏంటండి, కత్తితో పొడిచేసిందే నరహత్య కాదంట. కానీ ఎవరినైతే నీ మాటల చేత బాధిస్తున్నావో, నీ పనుల చేత ఎవరినైతే బాధిస్తున్నావో, నీ నడత చేత నీ తల్లిదండ్రులైన వారిని నువ్వు బాధిస్తున్నట్లయితే ఏంటంటది? నరహత్య చేసినట్టే. కాబట్టి ఎక్కడ దేవుని వాక్యము చూసినను సరే, ఇది నా కోసమే రాసి ఉన్నారు, ఇది నా జీవితము గురించే రాసి ఉన్నారని మనల్ని మనం ఏం చేసుకోవాలంటండి? సరి చేసుకుంటూ ఉండాలి. దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది, దిద్దుబాటు మీకు ఏంటంటండి? అసహ్యము. దిద్దుబాటు మీకు అసహ్యము. ఈ రోజుల్లో ఆలోచిద్దాము, ఎంతమంది దేవుని వాక్యము చూస్తున్నప్పుడల్లా కూడా ఈ వాక్యముని అంగీకరించే వరుసలో ఉన్నారో మనము ఆలోచిద్దాం. దేవుని వాక్యము, దైవజనులు వాక్యము చెప్తున్నప్పుడు కొంతమందిని మనం సంఘంలో చూస్తూ ఉంటాం. అబ్బా, అయ్యగారు నా కోసమే చెప్పారు, అది నా కోసమే చెప్పారు మా అయ్యగారు, నేను ఈ పరిస్థితిలో ఉన్నానని మా అయ్యగారికి తెలీదా ఏంటి? నా కోసం అయ్యగారు మాట్లాడారు అని చెప్పేసి ఏం చేస్తాము? మందిరము మానేస్తాము, దైవజనులతో సహవాసం మానేస్తాము. దానివల్ల దైవజనికి ఏమీ నష్టం ఉండదంట. ఒకరు వెళ్ళిపోతే దేవుడు ఎంతమందిని తీసుకొస్తారో తెలుసా? మీ స్థానంలో 10 మందిని దేవుడు తోడుకొని తీసుకొస్తారు. కాబట్టి దైవజనుడు ఏ వాక్యము చెప్పినను సరే, ఇది స్పష్టంగా నా కోసమే మాట్లాడుతున్నారనే విషయము మనము గమనించి మనల్ని మనము సరి చేసుకోవాలి. వాక్యము గద్దిస్తున్నప్పుడు ఆ వాక్యమును ఏం చేయాలంటే అండి? అంగీకరించాలి. మొట్టమొదటిగా మనం ఈ దిద్దుబాటు మాసంలో చేయవలసింది ఏంటంటే, వాక్యము గద్దిస్తున్నప్పుడు మనము దానిని అంగీకరించాలి. అయితే చాలామందికి వాక్యము తెలుసు, కానీ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే విషయము గమనించకుండా ఎవరో ఏదో అన్నారు, అయ్యగారు నా గురించి అన్నారు, అమ్మగారు నా గురించి అన్నారు అని బాధపడే వారి వరుసలో మనము ఉండిపోతాము. దిద్దుబాటు ఎవరు ఇలాగ బాధపడతారు అనంటే, దిద్దుబాటు ఎవరికైతే అసహ్యమో వారే బాధపడతారు. దైవజనుని యొక్క హెచ్చరికలు మీరు తీసుకోకుండా ఆయన మీద మీరు అలిగినట్లయితే, ఏ దైవజనులు వాక్యము చెప్పినప్పుడు వారు మనల్ని మందలిస్తున్నప్పుడు దానిని మనం అంగీకరించట్లేదు అనంటే ఏ వరస్సులో ఉన్నారంటే, దిద్దుబాటు మీకు అసహ్యము అనే వరస్సులో మీరు ఉన్నారు. ఇక్కడే మనము చూసి ఉన్నాము. ఒకవేళ నిజంగా అలాగ దిద్దుబాటు అసహ్యమించుకునే వారు ఎలాగుంటారంటే, ఈ కీర్తనల గ్రంథము 50 అధ్యాయము 18వ వచనం కనుక చూసినట్లయితే, ఎవరికి దేవుని వాక్యము అసహ్యము, దైవజనుల వాక్యము అసహ్యము అని అంటే, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. అంటే ఒక దొంగతనం చేసేటప్పుడు ఏం చేస్తారంట? సరి చేసుకోకుండా, వారిని సరి చేయకుండా వారితో ఏకీభవిస్తారంట. అంటే మీకు ఇంకా అర్థం అవ్వాలంటే, ఒకరు ఒక విషయం మీద బాధపడుతున్నారనుకోండి, దైవజనులు మందలించినప్పుడు, అవును నిజమే, నీ గురించి మాట్లాడినట్టే నాకు అనిపించిందని మనము అనకూడదంట. అమ్మా, మనల్ని సరి చేయడానికే కదా అయ్యగారు చెప్పారని చెప్పి మనం వారికి ఏం చేయాలంటే ప్రోత్సహించాలంటే, ఇదిగో నువ్వు ఎప్పుడైతే ఆమె బాధపడుతున్నప్పుడు నువ్వు మరింత బాధ పెట్టావనుకోండి, ఈ 17వ వచనం ఈ 19వ వచనం మనం చూసినట్లే 18వ వచనం, నీవు దొంగను చూచినప్పుడు వానతో ఏకీభవించదవు. ఈరోజు దొంగను చూసినప్పుడు ఏకీభవించదు. వారందరికీ కూడా దిద్దుబాటు అంటే అసహ్యము. మీ తేడాలో మీ ప్రవర్తనలో ఏమున్నదంటండి? తేడా అనేది ఉన్నది. కాబట్టి మీకు దిద్దుబాటు అసహ్యము. అలాగనే ఇంకా చూసినట్లయితే, వ్యభిచారులతో నువ్వు సాంగత్యము చేసేదవు అంటే అపవిత్ర పనులు చేసేవారితో సాంగత్యము చేసేదవు. దేవుని మాటలు ఎవరైతే అంగీకరించారో, దేవుని మాటలు హృదయంలో ఎవరైతే ఉంచుకోరో, వారు అపవిత్రత పనులు చేసేవారితో సాంగత్యము గలవారని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఈ లోక స్నేహము ఎవరికి వైరమంట? దేవునికి లోక స్నేహము వైరము అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని బిడలమైన మనమందరం కూడా ఈ లోకములో మనము జీవిస్తున్నాము అని అంటే, లోకములో ఉన్న వారితో మనము స్నేహము చేయకూడదంట, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదముల కోసము మనము ప్రయాసపడాలి. మా సంఘముల్లో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, భూలోక జీవితము
ఈ భూలోక జీవితంలో మనం ఉన్నది భూలోక విషయము, భూలోకముకు సంబంధించినవి ఆస్తులు కానీ లేకపోతే మనకి కావాల్సిన ఆస్తులు ఇవన్నీ సంపాదించుకోవడానికి ఈ భూలోక జీవితము కాదంట. కానీ ఈ భూలోక జీవితము పరలోక సంబంధమైన ఆశీర్వాదములు సంపాదించుకునడానికంట. ఏంటండి? భూలోక జీవితము భూలోక సంబంధమైన ఆశీర్వాదములు సంపాదించుకోవడానికి కాదంట, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదములు అంటే ఆత్మీయమైన ఆశీర్వాదములు సంపాదించుకోవడానికి ఈ భూలోక జీవితంలో మనము ఉన్నామంట. అర్థమవుతుందని చెప్తుంది అమ్మ. ఒక్కసారి మనకు పరలోక ఆశీర్వాదములు అంటే దేవుని ఆశీర్వాదములు మనము పొందుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఈ భూలోకంలో నీకున్నవన్నీ కూడా ఏమైపోతాయి? భద్రపరచబడతాయి. ప్రోగ్రెస్ అనేది ఉంటుంది, ఆశీర్వాదం అనేది ఉంటుంది. నిన్ను దేవుడు ఎట్లా అంటే ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు దగ్గర ఒక మెట్టు హెచ్చించేవారై ఉన్నారు. కాబట్టి భూలోక జీవితం అనుభవిస్తున్న మనము ఎంతోమంది నశించిపోతున్నారు. ఈ రోజును చూడక ఎంతోమందిని మనము చూస్తున్నాం. వారందరూ అలాగనను దేవుడు నిన్ను నన్ను ఇలాగనుంచారు అని అంటే మనకి ఏం అవసరం అంటే దిద్దుబాటు మనకి అవసరమై ఉన్నది. కాబట్టి గుర్తుంచుకోనండి, లోక స్నేహములు మనము చేయకూడదు. లోక స్నేహములు కనుక మనము చేసినట్లయితే వారి యొక్క ఆలోచనలు తలంపులు కూడా మనకి ట్రాన్స్ఫర్ అయిపోతాయంట. ఒక సామెత ఉంటుంది కదా, 6 నెలల్లో ఏమైపోతారంటండి? చెప్పాలి గట్టిగా. 6 నెలల సహవాసంలో వీరు వారైపోతారు. అమ్మా మీరు ఇంకా చెప్పాలి, అసలు ఇట్లాంటి సామెతలన్నీ మీది కొంచెం విలేజ్ కాబట్టి ఫాస్ట్గా చెప్పాలి. 6 నెలల్లో వీరు వారైపోతారంట. కాబట్టి లోక స్నేహము దేవునికి వైరము అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. దిద్దుబాటుని ఎవరైతే ఆశిస్తున్నారో వారంట లోక స్నేహములు చేయకూడదు. ఎవరైతే లోక స్నేహములు చేస్తున్నారో దిద్దుబాటుని వారు అసహించుకుంటున్నారు. వారు మనస్తత్వం ఎటువంటిది అని అంటే దొంగతో ఏకీభవించే మనస్తత్వము, వ్యభిచారితో సాంగత్యము చేసే మనస్తత్వము, కీడు చేయలేని నీవు నీ నోరు తెరుచుచున్నావు. చూద్దాము దేవుని వాక్యములో గనక 19వ వచనం గనక చూసినట్లయితే, కీడు చేయవల్లని నీవు నీ నోరు తెరుచుచున్నావు. దేవుని వాక్యము చెప్తుంది నీవు మేలు చేసేవారిగా ఉండాలి, కీడు చేసే రీతిగా ఉండకూడదు. ఎలా ఉండాలంటండి? మేలు చేసేవారిగా ఉండాలి కానీ కీడు చేసేవారముగా ఉండకూడదు. 50వ కీర్తన 20వ వచనం చూసినట్లయితే, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు వేస్తున్నావు. అంటే 2 రకాలుగా మాట్లాడేవారి గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట. ఇక్కడ వీరి దగ్గర మంచిగా మాట్లాడతారు, వారి దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్తారు. దేవుని సన్నిధిలో పెరుగుతున్న మనము యథార్థముగా ఉండాలి. ఎక్కడ మాటలు అక్కడే, కానీ మనము ఎక్కడనూ కూడా ఇటువంటి అబద్ధపు సాక్ష్యములు, అబద్ధపు మాటలు, ఇతరులను బాధించే మాటలు మనము మాట్లాడకూడదు. 20వ వచనం ఆఖరి కనుక చూసినట్లయితే, నీ తల్లి కుమారుని మీద అపనిందలు వేస్తున్నావు. అంటే ఏంటంట? రక్త సంబంధికుల మీదే. ఏంటంటండి? రక్త సంబంధికుల మీదే లేనిపోయిన మాటలు మాట్లాడుతున్నారు. మనిషికి పుట్టినంతసేపు బాగానే ఉంటుంది, తల్లిదండ్రులతో ఉన్నంతసేపు మనుషులు బాగానే ఉంటారు. పిల్లలైన వారిని కనుక మనం చూసినట్లయితే తల్లిదండ్రుల మీద డిపెండ్ అయినంతసేపు బాగానే ఉంటారు. వన్స్ వాళ్ళకు కొంచెం ఫ్రీడమ్ రాగానే ఏం చేస్తూ ఉంటారంటే తల్లిదండ్రుల్ని ఎదురిస్తూ ఉంటారు. నువ్వు నాకు చెప్పాలా, నేను ఉండమంటే ఉంటాను ఇంట్లో, లేకపోతే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. అమ్మ నాన్న దగ్గరేమో ఈ మాట చెప్తారు, బయటకు వెళ్ళి ఏం చెప్తారు? మా అమ్మ నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంది, మా నాన్న నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు, నా తప్పేమీ లేదు, తప్పంతా వాళ్ళది, నేను కరెక్ట్గా ఉండేదాన్ని, కరెక్ట్గా ఉండేవాడిని, వారికే నేను అంత కరెక్ట్గా ఉంటుంటే నచ్చట్లేదు, అందుకే నన్ను వెళ్ళిపోమన్నారు. చూడండి 20వ వచనములో, నీ తల్లి కుమారుని మీద అపనిందలు
మోపుచున్నావు. సొంత రక్త సంబంధకుల మీద ఏంటండి అపద నిందలు మోపుచున్నావు. మీరు చూస్తున్నారా లేదా ఇటువంటి వారిని నేటి కాలం సమాజంలో? అమ్మా చూస్తున్నారా లేదా? ఇటువంటి వారు ఉన్నారా ఎక్కడైనా? మీరు చూస్తున్నారా లేదా? నేను బోల్డ్ మందిని చూస్తాను అలా. మా శాలకి మీ అందరికీ తెలిసే ఉంటుంది, బెతెస్దా స్వశాల కాకినాడలో బోల్డ్ మంది వస్తుంటారు. చాలా తల్లిదండ్రులైన వారు వేదన అసలు ఎంత ఏడుస్తూ ఉంటారు. ఇంత వయసులో పాపం ఇంత బాధ వీరికి అవసరమా అని అనిపిస్తూ ఉంటుంది. చూడు, తల్లిదండ్రుల మీద అపనిందలు వేసే బిడలు. అందుకే కాబట్టి ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, దిద్దుబాటు మీకు అవసరము కాబట్టి ఇట్లాంటి పనులు మనము చేయకూడదు. కీర్తనల గ్రంథము 50:21 చూసినట్లయితే, ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటిని. ఏంటంటే ఇది ఇట్టు పనులు, తల్లిదండ్రుల మీద అబద్ధం ఆడడము, వ్యభిచారము చేసేవారితో సాంగత్యము చేయడము, అలాగని ఇందాక మనం చదువుకున్నాము కదా, దొంగను చూచినప్పుడు వారితో ఏకీభవించడము, కీడు చేయడానికి నీవు నోరు తెరవడము, ఇట్టి పనులు అన్నీ కూడా ఆయన పోలికలో ఉన్న మనము చేస్తున్నాను. సరే, ఆయన ఎలా ఉన్నారంటండి, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉన్నాను కదా. ఏంటండి, నేను మౌనినై ఉన్నాను కదా, నేనేమీ అనడం లేదు కదా. నేను నిన్ను శపించాలి అని అన్నా, శిక్షించాలి అని అన్నా అది నాకు ఎంతో పెద్ద పని కాదు. అయినను సరే నేను మౌనిగా ఉంటున్నాను. ఈరోజు కనుక మనం చూసినట్లయితే, ఎవరికైనా దేని విషయమైన మానవులకి కోపం వచ్చినప్పుడు 2 రోజుల తర్వాత కోపపడతారా, వెంటనే కోపపడతారండి? అమ్మా, ఇప్పుడు మీకు నా మీద కోపం వచ్చిందనుకోండి, నేను ఇక్కడ ఉంటుండగానే మీ కోపం అంతా తీర్చేసుకుంటారు. అంతేగాని నేను కాకినాడ వెళ్ళాక మీరు అక్కడికి వచ్చి నా మీద కోపపడరు కదా. మనుషుల యొక్క రియాక్షన్ ఎట్లుంటుంది, వెంటనే తీర్చేసేలాగా ఉంటుంది. కానీ దేవుడు అట్టి రీతిగా ప్రవర్తించరంట. ఏంటండి, దేవుడు అట్టి రీతిగా ప్రవర్తించరు. మనము పేతురు రాసిన పత్రికలో చూస్తాం కదా, దేవుడు దీర్ఘశాంతుడుగా ఉన్నాడు. ఎందుకంటండి, దేవుడు ఎలా ఉన్నాడంటండి, దీర్ఘశాంతుడుగా ఉన్నాడు. ఆయన మనము మారు మనస్సు పొందాలని చెప్పి దీర్ఘశాంతుడుగా ఉన్నాడంటే, అవకాశం 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 ఇస్తే ఎట్లా ఉంటారంటండి, దీర్ఘశాంతుడుగా ఆయన ఉంటారు. చూద్దాం 21 కీర్తనలు 50:21. ఇటు పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటే, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి, నీ వంటి వాడవని నీవు అనుకుంటవి. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. ఏంటంటే, వరుసగా నీ కనుల ఎదుట ఈ సంగతులు ఉంచి నిన్ను గర్దించెదను. అంటే మీ జీవితం ఇంకా సరిదిద్దుకోండి అని ఏంటంటే అవకాశము మనకి ఆయన ఇస్తూ ఉన్నారు. ప్రాచీన స్వభావం కలిగి ఉంటే దేవుడు అంటున్నారు, నీవు చేస్తున్నవన్నీ కూడా ఎట్లా అంటండి, నీ కన్నులు ఎదుట. కొంతమంది ఎట్లా మారిపోతారు, ఊసరవల్లి అంటారు కదా, అప్పటికప్పుడు ట్రూ కలర్స్, ఇక్కడ ఒకలా ఉంటారు, అక్కడ ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటారు, ఇక్కడ మందిరంలో ఒకలా ఉంటారు. అమ్మో, అసలు మనము ఊహించుకోలేము అలాగా. అట్లాగా ఉన్న వారికి దేవుని వాక్యము స్పష్టంగా ఏమి తెలియజేస్తుందంటండి, నీవు చేసినవన్నీ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నువ్వు ఈ చేయకు తెలియకుండా ఈ చేతితో చేసిన పాపము కూడా ఏం చేస్తారంటే తెలుసు, దేవుడు మన కన్నుల ఎదుట దానిని ఉంచేవారై ఉన్నారు. నువ్వెన్ని చేసినా సరే నేను మౌనముగా ఉంటున్నాను. దేవుడు ఖచ్చితంగా వాటినన్నిటినీ మన ముందు ఉంచి గద్దించేవారై ఉన్నారు. కాబట్టి ఈ దిద్దుబాటు మాసంలో మనము ఉన్నాము కాబట్టి మనల్ని మనము సరిదిద్దుకోవాల్సిన అవసరత మనకి ఉన్నది. నువ్వు చేస్తున్న ప్రతిక్రియ ఖచ్చితంగా ప్రతిఫలము పొందుతావు. అంటే ఒక్క మాటలో మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, మీరు ఏది విత్తుతారో, ఏం విత్తుతాం మనము, ఏం విత్తారు చెప్పండి? ఇప్పటి వరకు ఏమి విత్తారు చెప్పాలి. అయ్యగారు అన్నారు, నన్ను జోసెఫ్ శామ్యుల్ అయ్యగారు, వారు చాలా చక్కగా వింటారు వాక్యం, నువ్వు ఏం చెప్పినా చాలా బాగా వింటారు, నువ్వు అడిగిన వెంటనే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు వాళ్ళు అని చెప్పారు. అర్థమవుతుందా నేను చెప్తుంది? నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు. కాబట్టి
ప్రియ బిడలారా, మనమందరము కూడా దేవుని బిడలము, దేవుని అంగీకరించిన బిడలము, దేవుని యొక్క స్వరూపము దాల్చిన బిడలము, ఆయన ఊపిరితో చేయబడిన బిడలము. మనమందరమును కూడా ఆయన ఎటువంటిడంటే నీతిమంతుడు. మనమును కూడా ఎలాగుండాలండి? నీతిమంతులమై ఉండాలి. ఈరోజు నువ్వు నీతిమంతుడు అయితే నీ బిడ్డలు ఎలా ఉంటారు? నీతిమంతులుగానే ఉంటారు. నువ్వు ఇష్టానుసారంగా నువ్వు చదివిన ఈ వచనములన్నీ కూడా నీ జీవితంలో ఉండి నువ్వు అమ్మో నేను అట్లా కాదు, నా పిల్లలు బాగుండాలని నువ్వు అనుకుంటే ఉంటారంటావా? ఉండరు, అలాగనుండరు. కాబట్టి ఈరోజు ఆయన స్వరూపము దాల్చుకున్న మనం అందరము కూడా సరి చేసుకోవడం అనేది చాలా అవసరము. నిర్లక్ష్యం అనేది మనము చేయకూడదు. బైబిల్లో చాలామందిని మనం చూస్తుంటాం నిర్లక్ష్యం చేసేవారు. యెర్మయా ద్వారా దేవుడు తన మాటని ప్రకటన చేయించారు. యెర్మయా గ్రంథము 18వ అధ్యాయము చదువుదాము. ఎవరైనా చదివి వినిపించండి. యెర్మయా గ్రంథము 18వ అధ్యాయము 11, 12 వచనములు చదువుకుందాము. 11, 12 వచనములు చదువుదాము. కాబట్టి నీవు వెళ్ళి యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా మీ మీదకు తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను. మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. నీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములు మీ క్రియలను చక్కపరుచుకొనుడి. చూడండి, దేవుడు ఇక్కడ మనము స్పష్టంగా చూసినట్లయితే యూదా ప్రజలైన వారు చెరలోనికి వెళ్ళబోతున్న తరుణంలో వారి జీవితాలు సరిలేని సమయంలో, వారు పాపాల మీద పాపాలు చేస్తున్న సమయంలో దేవుడు యెర్మయా భక్తుడి ద్వారా దేవుడు ప్రకటన చేయించారు. ఆ ప్రకటన చేయించిన తర్వాత కూడా వారు సరి చేసుకోలేదు. ఈరోజు పాప జీవితంలో ఉన్న మనము, పాపము ఊబిలో నింపబడిన మనము, దేవుడు మనకి ఈ దిద్దుబాటు మాసము, దిద్దుబాటు కాలము అనే అవకాశము మనకి ఇచ్చినారు. పొద్దున్న ఎన్ని వాక్యములు విన్నారండి? 2 బోధించారు. రాత్రి ఇప్పుడు 2, నా తర్వాత అమ్మగారు రెడీగా ఉన్నారు. 2 రేపు, అలాగే ఎన్నో బోధలు, రేపు ఎల్లుండి ఎన్నో బోధలు మనము వింటూ ఉన్నాము. అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనము సరి చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ వీరిని చూస్తే సరి చేసుకోకుండా ఉండడము మనము చూస్తూ ఉన్నాము. జీవితము బాగు చేసుకోకుండా ఉండడము మనము చూస్తున్నాము. దేవుని వాక్యము లేకపోతే దేవుని మాటని, దైవజనుల మాటని నిర్లక్ష్యము చేస్తూ ఉండడం మనము చూస్తున్నాం. అదే బైబిల్లో నినివే పట్టణస్థులను కనుక మనము చూసినట్లయితే దేవుని తీర్పు వారి మీద వెంటనే రాలేదంట. వారి మీద కూడా దేవునికి తీర్పు వస్తుందన్న సమయంలో దైవజన్ని పంపించగానే ఏమైందంటే, సేవకును పంపించగానే వారందరూ కూడా పశ్చాత్తాపపడి ప్రార్థన చేశారు. పశ్చాత్తాపపడి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు తన మనస్సుని మార్చుకున్నారు. ఎందుకు మార్చుకున్నారంటే, దేవుడు ఎవరంటండి? దయగల దేవుడు. ఎవరంటండి? దయగల దేవుడు, కరుణా వాత్సల్యము గల దేవుడు. ఆయన తన మనస్సును మార్చుకొని దయ చూపించే దేవుడు. ఈరోజు మనము కూడా మనల్ని మనం సరి చేసుకుంటే, ఇష్టానుసారముగా ఉంటే, శిక్ష అయితే వెంటనే రాదు. ఏంటండి? ఇష్టానుసారముగా ఉంటే శిక్ష అనేది వెంటనే రాదు. లోకములో గనక మనం చూసినట్లయితే పనిష్మెంట్ అనేది తప్పు చేసిన వెంటనే కూడా లా ప్రకారం మనల్ని పనిష్ చేస్తూ ఉంటారు. ఈయన అట్లాగా శిక్ష అనేది వెంటనే రాదంట, కానీ తగిన సమయములో ఆయన శిక్షించేవారై ఉన్నారు. ఏంటంటండి? తగిన సమయములో ఆయన శిక్షించేవారై ఉన్నారు. ఒకసారి నిర్గమాకాండము 2వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే, నిర్గమాకాండము 2వ అధ్యాయము 8వ వచనము కనుక మనము చూసినట్లయితే, కొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో ఆ బిడ్డను తీసుకుని పోయి, నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చేదను. ఇక్కడ మనము గనక చూసినట్లయితే మోషే గారి గురించి మనము చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మోషే గారిని యొకెబెతు
సముద్రంలో వదిలిపెట్టి వచ్చినప్పుడు ఏమి చేస్తుందంట, ఏడుస్తూ ఉందంట, బాధపడుతూ ఉన్నదంట. అలాగా నదిలో కొట్టుకుంటూ, తెలుసు కదమ్మా మీకు మోషే గారు కదా, తెలుసా తెలీదా? తెలుసు. మోషే గారు అలాగ నదిలో కొట్టుకుంటూ వెళ్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు ఎవరు చూసారంట ఆయనని? ఫరో కుమార్తె చూడడం మనము చూస్తున్నాం. సరే, ఇక్కడ మన టాపిక్ ఏమిటంటే, అక్కడ యొక్కేబేతు ఏడవగానే దేవుడు ఏమి చేశారు, తనకి సహాయం అనేది అందించడం మనము 8వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. తన ప్రజలైన వారు ఏడ్చినప్పుడు, కన్నీరు పెట్టినప్పుడు వారి మధ్యకి ఏమి చేస్తారంట, ఆయన దిగి వచ్చేస్తూ ఉంటారంట. ఈరోజు మిమ్మల్ని మీరు సరి చేసుకుంటూ కన్నీరు కారుస్తూ ఉన్నట్లయితే, ఏడుస్తూ ఉన్నట్లయితే, పశ్చాత్తాపము కలిగి మీరు ఆయన పాదాల చెంత ప్రాధేయపడుతున్నట్లయితే, దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది, నువ్వు ఏడవకము ఊరుకుండుము అని దేవుడు ఒక్కొక్కరితో మాట్లాడతారంటండి. ఏంటండి? ఏడవకము, నువ్వు ఊరుకుండము. ఎందుకు ఏడుస్తున్నావు? నేను దయగల తండ్రిని, జాలిగల తండ్రిని, నేనున్నాను నీకు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అనేటట్లుగా దేవుడు తన ప్రజలైన వారు కన్నీరు కార్చగానే భూలోకములోనికి ఆయన దిగి వచ్చేవారై ఉన్నారు. గుర్తించుకోనండి, ఇశ్రాయేలీయుల జనాంగంకి ఎటువంటి కష్టము లేకుండా నడిపించారు. వారు దేవుని మాటలు